వెల్కమ్ బ్యాక్. గ్రేటర్ పరిధిలో సిటీ బస్సులు వేళల్లో పాటించడం లేదు. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులతో పాటు ఇతర ప్రయాణికులకు బస్సుల కోసం గంటల కొద్దీ ఎదురుచూపులు తప్పడం లేదు. కొన్ని రూట్లలో బస్సులు సకాలంలో రాకపోవడంతో ప్రైవేట్ వాహనాలకు, ఆటోలకు ఆయా మార్గాల్లో ఆదాయ వనరులుగా మారాయి. సికింద్రాబాద్ కొండాపూర్ 10H రూట్లో ఉదయం 9 నుంచి 11 గంటల మధ్య రద్దీకి తగ్గట్లుగా బస్సు లేకపోవడంతో ప్రయాణికులు ఆటోల్లో గమ్యస్థానానికి వెళుతున్నారు. హైదరాబాద్ లో రద్దీ రూట్లలో బస్సుల రాకపోకలు ఆలస్యంగా కొనసాగుతున్నాయి. బస్టాప్ ఆవరణలో సమయ సూచిక బోర్డులు కనిపించడం లేదు. బస్టాపుల్లో ఆటోలు, ప్రైవేటు వాహనాలు తెష్ట వేస్తున్నాయి. బస్సులు ఎక్కేందుకు ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఆర్టీసీ డైల్ ఎవర్ ఈడీ కార్యక్రమం నిలిచిపోయింది. అయితే వస్తే ఒకేసారి 4-5 బస్సులు వరుసగా రావడం లేదా 30-40 నిమిషాల వరకు ఆ రూట్లలో వాటి జాడ లేకపోవడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. 47L రూట్ లో అన్ని బస్సులు ఎందుకు నడుపుతున్నారో ఆర్టీసీ అధికారులకే తెలియాలి. ఆ రూట్ లో ఒకేసారి 3-4 బస్సులు ఖాళీగా వెళ్తూ ఉంటాయి. రోడ్లపై నిలబడలేక వారు ప్రైవేటు వాహనాల వెంట పరుగులు పెడుతున్నారు. రద్దీ రూట్లలో బస్సుల్ని బస్టాపులకు దూరంగా నిలపడంతో ప్రయాణికులు చేరుకునేలోపు ముందుకు కదులుతుండటంతో ఎక్కలేని పరిస్థితి నెలకొంటోంది. ఇక రాత్రి 10 గంటల తర్వాత ఆఫీస్ ముగించుకుని ఇంటికి వెళ్లే వారి పరిస్థితి దారుణంగా మారింది. ఆ సమయంలో బస్సులు చాలా వరకు రావడం లేదు. సిటీలోని కొన్ని ప్రాంతాల్లో అయితే రాత్రి 10 గంటల కల్లా దాదాపు అన్ని బస్సులు డిపోలకు చేరుకుంటున్నాయి. రాత్రి వేళల్లో అరగంటైనా ఒక్క బస్సు రాకపోవడంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికుల సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు వారంలో ఒకరోజు ఆర్టీసీ ఉన్నతాధికారులు, డిపో మేనేజర్లు సిటీ బస్సులో తిరగాలని గతంలో ఆర్టీసీ ఎండీ విసి సజ్జనార్ అధికారుల్ని ఆదేశించారు. అయితే 2 నెలల తర్వాత ప్రక్రియను అధికారులు వదిలేశారు. ప్రతివారం నిర్వహించే డైల్ ఎవర్ ఈడీ కార్యక్రమాన్ని కూడా అటకెక్కించేశారు. ప్రయాణికుల సమస్యలు వినేవారి కరువయ్యారు. బస్టాపుల్ని ఆటోలు, ప్రైవేటు వాహనాలు ఆక్రమిస్తున్న చర్యలు తీసుకోవడం లేదు. ప్రతి బస్టాపులో ఆయా రూట్లలో వెళ్లే బస్సు నంబర్లతో పాటు వేళలు తెలిపేలా సూచికలు, బోర్డులు ఏర్పాటు చేయాలి. అలాగే బస్టాపుల్లో ఫిర్యాదు బాక్సులు ఏర్పాటు చేయాలి. స్టాపుల్లో బస్సులు ఆపని డ్రైవర్లు, దురుసుగా వ్యవహరించే కండక్టర్లపై చర్యలు తీసుకోవాలి. రద్దీ బస్టాపుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆర్టీసీ ప్రధాన కార్యాలయం నుంచి వాటిని పరిశీలిస్తే ప్రయాణికుల కష్టాలు తీరుతాయి. మహాలక్ష్మి పథకం అమలైన తర్వాత మహిళలు ఉచిత ప్రయాణానికి చాలా మంది ప్రాధాన్యత ఇస్తున్నారు తెలుసు. అయితే బస్సులలో ఎక్కువ మంది ప్రయాణం చేస్తున్నారు. కానీ ఇప్పుడు అదే పెద్ద చిక్కుగా వచ్చి పడిందనే చెప్పాలి. ఇప్పుడు సమయానికి అయితే హైదరాబాద్లో అసలు బస్సులు రావడం లేదు. కొన్ని ఏరియాస్లో అయితే అసలు బస్సెస్ కూడా కనిపించడం లేదని చెప్పాలి. అయితే ఉదయం సమయంలో చూసుకుంటే కాలేజెస్కి వెళ్ళే సమయం, కాలేజెస్కి, ఆఫీసెస్కి కొంతమంది కార్మికులు వాళ్ళు పనిచేసే సమయానికి అయితే అసలు బస్సులు కనిపించడం లేదు. అవసరం ఉన్న సమయంలో బస్సులు కనిపించవు, కానీ అనవసరమైన సమయంలో అయితే బస్సులు లైన్గా క్యూ కడుతూ ఉన్నాయి. అయితే మార్నింగ్ సమయంలో అయితే చాలామంది బస్సులతోనైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇంకా కొన్ని ప్రాంతాలలో చూసుకుంటే అయితే అసలు సమయానికి బస్సెసే రావు. సికింద్రాబాద్ నుంచి కొండాపూర్ వెళ్ళే బస్సులు 10H ఏదైతే ఉంటుందో దాంతో కూడా చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. అసలు బస్సెస్ కూడా సమయానికి అయితే అసలు చాలామంది అందుకోలేకపోతున్నారు. అలానే ఇంకా కొన్ని ప్రాంతాలకి కూడా దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ ఇటు సైడ్ వెళ్ళే బస్సెస్ కూడా ఇప్పుడు తక్కువగానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కొండాపూర్ వైపు హైటెక్ సిటీ సైడ్ వెళ్ళే బస్సెస్ అయితే ఎక్కువ ఉండే బస్సెస్ కూడా ఇప్పుడు తగ్గించారనే చెప్పాలి. అంటే తక్కువగా ఆ సమయానికి తక్కువగా వస్తున్నాయి. దానితో మాత్రము ఉదయం సమయంలో ఈ జాబులు చేసుకునే వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అది మధ్యాహ్నం వేళల్లో లేదా సాయంత్రం 5 లోపు అయితే ఇష్టారాజ్యంగా బస్సులు ఖాళీగానే తిరుగుతూ ఉంటాయి రోడ్లపైన. అంటే సమయం ఉన్నప్పుడు సమయానికి రాని బస్సులు అనవసరమైన టైంలో మాత్రము బస్సులు ఖాళీగా తిరుగుతూ ఉంటాయి. ఆ సమయంలో ప్రయాణికులు కూడా ఎవరు ఉండకపోవడంతో అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఉదయం సమయంలో మళ్ళీ తర్వాత నైట్ ఏదైతే ఉద్యోగాలు చేసుకొని ఇంటికి వెళ్తూ ఉంటారో ఆ సమయంలో కూడా మళ్ళీ సేమ్ బస్సులతో చాలా తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటున్నారనే చెప్పాలి. ఉదయం ఎలా అయితే ఈ బస్సులతో ఇబ్బంది పడుతూ ఉన్నారో సాయంత్రం వేళలో కూడా ఇంటికి చేరుకోవాలంటే కూడా అదే ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత అయితే మహిళలతో పాటు పురుషులు కూడా బస్సులలో ప్రయాణించే వాళ్ళు అయితే చాలా ఇబ్బందికరంగానే మారిపోయింది అని చెప్పాలి. వాళ్ళకి అసలు బస్సులు ఎక్కాలంటేనే నరకయాతన అని చెప్పాలి. కనీసం బస్ స్టాప్లలో గంటలు నిలిచిన కొద్ది బస్సులు కూడా రావడం లేదు. వచ్చిన బస్సులు కూడా వాళ్ళకి బస్ స్టాప్లలో ఆపకపోవడంతో మాత్రం నానా కష్టాలు పడుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్తో సుప్రియ, HM టీవీ, హైదరాబాద్.